మా సహోదరిలో మీరు మందిరానికి వస్తున్నప్పుడు ఎంత నిండుగా వస్తే అంత బాగుంటుంది. అంటే సోమవారం నుంచి శనివారం వరకు మీ ఇష్టానుసారంగా బట్టలు వేసుకుని పంటలా నిండుగా చీర కట్టుకున్నట్లయితే మన భారతదేశ సాంప్రదాయం, మన భారతదేశ వస్త్రధారణ ఎంత అద్భుతమైందండి. ఈ పనికి మాలిన వెస్ట్రన్ కల్చర్ తీసుకొచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి బహు విలువైన వస్త్రధారణ, బహు విలువైనటువంటి సాంప్రదాయ కుటుంబ విలువలను మంట కలిపేస్తున్నారే. నిండుగా చీర కట్టుకోవడం, నిండుగా వస్త్రధారణ ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. యోసేపు తన అన్నలను వెతుక్కుంటూ పొలంలో వెళ్ళినప్పుడు అన్నలు దూరము నుండి యోసేపును గుర్తుపట్టేశారు. ఎలా గుర్తుపట్టారో చెప్పండి. అది యోసేపు అని చెప్పి అతడు ధరించిన వస్త్రమును బట్టి. ఏ వస్త్రం అది? నిలువటంగి. ఏ వస్త్రము? నిలువటంగి. పైనుంచి కింద దాకా పొడుగాటి చేతులు, నిలువటంగి. అది యోసేపు యొక్క వస్త్రం. వస్త్రాన్ని బట్టి యోసేపు అని సహోదరులు గుర్తించారు. మా సహోదరిలో మీ వస్త్రధారణను బట్టి ఈమె యొక్క ఆత్మీయురాలో, ఈమె దేవుని బిడ్డ, క్రైస్తవరాలో అని గుర్తించే విధంగా నీ వస్త్రధారణ ఉండాలి.